సినిమాలే ప్రపంచం, సినిమా లేకపోతే జీవితమే లేదు, పిచ్చి ఇంకా అని అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్ని చాలా టిపికల్గా కనిపిస్తాయి. అంటే ఉద్యోగం లాగా ఉండాలి సినిమా. నువ్వు సినిమా ఇండస్ట్రీకి చెప్తారుగా, ఇండస్ట్రీకి వెళ్ళి ఒకసారి. అంటే అలా అనుకునే వాళ్ళకి మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏం మెసేజ్ ఇస్తారు యంగ్స్టర్స్కి అవకాశాల కోసం? అయ్యో, అది అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకేమి ఇష్టం అంటే, నేను మ్యారేజ్ చేసుకున్నా, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. పగల షూటింగ్కి వెళ్తాం, నైట్ ఇంకో షూటింగ్కి వెళ్తాం, తెల్లారగట్ట 4 దాకా వస్తాం, అలసిపోయి వస్తాం. అప్పుడు మా ఆవిడ మేలుకొని 12కి పడుకుంటుంది. తెల్లారి తలుపు కొట్టాలి వచ్చి 4కి. అప్పుడు ఆమె నిద్ర ఉండదు. అప్పుడు నేను అన్నం తినలేను, ఆమె సరిగా అన్నం తినలేదు. ఆ పిల్లలు ఏమో తలుపు కొట్టి నైట్ తలుపు కొట్టి ఎవరంటే నాన్న వచ్చాడని వాళ్ళు నిద్ర లేస్తారు. ఇప్పుడు ఎవడైనా ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవితం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. ఇవన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు కోసమే ఉంటే కుటుంబం అనిపించుకోదు. నేను ఫస్ట్ సినిమా లేకపోయినా పర్వాలా, ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నావు ఎక్కడే కూర్చొని చూడు. నేను ఎప్పుడు ఏ క్లబ్లో నీకు కనపడను, పబ్బుల్లో కనపడను, మందు తాగను, సిగరెట్ తాగను, పానపారాగేయను. చూడటానికి దొంగళ్ళ కనపడతా, తాగుమూతుళ్ళ కనపడతా, నేను తాగను. ఎప్పుడు ఏ క్లబ్బులకి వెళ్ళను. ఇక్కడ నేను కూర్చున్నానంటే 10 ఏళ్ళైనా సరే నేను మావిడ ఎక్కడే కూర్చుంటాను, కబుర్లు చెప్పుకుంటా. టైం పాస్ ఏంటి అయితే? నాకు ఇదే, నా కుటుంబమే నాకు టైంపాస్. ఓకే. ఖాళీ సమయాల్లో అంటే కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది పాత సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అలా 24 గంటలు మా ఆవిడ పిల్లలతోనే టైంపాస్ చేస్తాం, టీవీ చూసుకుంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఒకరేమో బయట దేశంలో ఉన్నారు, ఇంకొరేమో సినిమాల్లో బిజీ అయిపోయారు అంటున్నారు. సో చెప్పాగా, నీకు ఇదా చెప్పాగా, నెలకి 15 రోజులు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపంచ యాత్ర అనుకున్నాం. అబ్బాయి పెళ్ళైన తర్వాత మరి ఇవి కారు తాళాలు తీసుకో, వాడికి ఆల్రెడీ కొని పెట్టా. ఈ పక్క ఉందిగా ఇల్లు, ఈ పక్క వరుసగా 3 నాయే. ఓకే. 3 కొన్నా. ఆ 2 చిన్నోడికి, ఇది పెద్దోడికి. ఓకే. అట ఇది ఉంది కదా డిలైట్, అందులో ఎప్పుడో స్థలం ఉంటే ఇచ్చాం. 10,000 స్క్వేర్ ఫీట్, నెలకి 5-6 లక్షలు వస్తాయి రెంట్. అది 10-30 కోట్లు ఉంటుంది. ఆ పిల్లలకి వాళ్ళకి సర్దేశాం. మావిడ పేరు 50 కోట్లు పెట్టా. ఆయనకి నన్ను చూసుకుంటుంది కదా, ఇక మిగతా పిల్లలకి నాకే గోల లేదు. ఇవేనా ఆస్తులన్నీ మీవి? ఇంకా ఆస్తులు మొత్తం చెప్పాక 100 కోట్లు పైనే ఉంటాయి. ఆస్వాదిస్తూ ఇక ఏ పని లేకుండా బతకగలంత ఆస్తి. ఇప్పుడు ఈ 100 కోట్లు లేకపోయినా నేను చచ్చే వరకు ఎనర్జీగా ఉంటాను, ఏ పని చేయగలను. తీసుకెళ్ళి హోటల్లో బిల్ కలెక్టర్ అయిన రాయగలను, సర్వీస్ కూడా చేయగలను. చేశాక నేను చిన్నప్పుడు గుంటూరు ఉంది నాజ్ థియేటర్, గుర్తుందా? గుంటూరులో ఉంటుంది నాజ్ థియేటర్ అంటే సినిమా హాల్. నాజ్ అప్సరా, అందులో టెకింగ్ బుక్ మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు అదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నవ్వుకుంటారా? ఆగి చూసుకుంటా, కారు ఆపి ఆపరా అంట, ఆపి చూస్తా ఉంటా. మరి నేను ఉన్నప్పుడు ఇదిగో ఇది నేను లాగేవాడిరా, ఇది ఆయన ఓనర్ గారు అంటే నేను వాచ్మెన్ లేకపోతే ఇట్లా లాగేసేవాడిని నేను. అది ఆ బుకింగ్లో వెళ్ళే ఒకసారి, ఈ బుకింగ్లో నేను నేల టికెట్లు చింపాను అని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో టికెట్లు అమ్మిన తర్వాత అప్పుడు మా ఊరు వెళ్ళాలి. ఓకే. అప్పుడు లారీకి వెళ్ళేవాడిని, ఒక పావలా వచ్చేది, వచ్చేది డబ్బులు ఎక్కువ వచ్చేది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు అట్లా చేశాను. ఇప్పుడు నాకు వేరే టమాటాలు కాటాలు వేస్తుంటే కారాపి చూస్తూ ఉంటా, అట్లా నేను కూడా దెబ్బనం కుట్టాను అని. ఇవన్నీ నాకు ఈ అనుభవాలు మిగిల్చినవి, మంచి అనుభవాలు. అంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచే కష్టపడ్డ నేర్చుకోబట్టి ఈ రోజుకి ఇప్పుడు మీరు అన్నారువే సినిమా ఇండస్ట్రీ లేదు, ఏ రోజు నేను మీతో వడ్లేసే అవసరం ఉంది, నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే సినిమాలే బాగుంటే 40 సినిమాలు నైట్లు నేను చేయనని అడగండి మీకు కావాలంటే, ప్రూఫ్ కూడా ఉందిగా. ఉన్నారు పూరి జనాదాలి అప్పుడు జరిగాడు. అట్లా అంటే నాకు నచ్చని చేయను, నైట్లు తెచ్చినా చేయను, ఎంత డబ్బులు ఇచ్చినా చేయను. వద్దే డబ్బు నైట్ కూడా 1,00,000 రూపాయలు వస్తాయి, నైట్ చేయను నేను. నాకు పగలు పని చేయాలి. పొద్దునే మా ఆవిడే టిఫిన్ పెట్టుద్ది, మా ఆవిడే అన్నం వండి, లేకపోతే వంట అమ్మాయి వండి నా క్యారేజ్ ఇస్తాయి. సినిమా అక్కడ అన్నం తిన్నాం, ఇంట్లో అన్నమే తీసుకెళ్ళి తింటా. వచ్చేటప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు పెట్టుద్ది, లడ్డు ఒకటి పెట్టుద్ది, సున్నుండ కానీ అరిసెలు కానీ
చక్రాలు కానీ అది తింటూ ఇంటికి వస్తా. ఓకే. ఆ కారులో కూర్చొని బెల్ట్ పెట్టుకొని ఇక వెనకైనా అసిస్టెంట్ కూర్చుంటాడు. ఇది 6 తర్వాత ఎవడు చిరంజీవి గారు ఎవరు వచ్చినా సరే 6:30 నుంచి పావు గంట మార్జిన్. ఎందుకంటే ఈ షాట్ తీస్తే సీన్ అయిపోయింది గురువుగారు, పావు గంట ఓకే. ఆ తర్వాత చెప్పను వెళ్ళిపోతా. అలాంటి డిమాండ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో సాధ్యమవుతుందా? చాలా ఇది డిమాండ్ కాదు, అంటే మీ కార్యాచరణ, మీ డే స్కెడ్యూల్ అనేది ఇది కాదు. మిగతా వాళ్ళ విషయంలో అస్సలు ఆంధ్ర బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ కాలేజీ లెక్చర్ ఉన్నాడు, టైంకి వస్తాడు, పాఠాలు చెప్తాడు, బెల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళగానే ఏంటంటే ఈ వృత్తి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు నాకు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాను, నైట్ నిద్రపోయి తూలుతా వచ్చాను ఇంటికి. నేనేం సంసారం చేస్తాను? సంసారం అంటే భార్య భర్త కలిసి సెక్స్ కాదు. నా భార్యతో ఎప్పుడు నవ్వుతా మాడతాను, నాతో ఎప్పుడు జోకులు వేసుద్ది, నా కొడుకు ఇప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, వాడు బుధ మీద ఎప్పుడు చేస్తాను, వాడు నా మీద ఎప్పుడు కాళ్ళు వేసి పడుకుంటాడు. ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఎవరు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులుగా మీకు చెప్పాలి అంటే? సినిమా ఇండస్ట్రీ 37 ఏళ్ళు వచ్చి ఎవ్వరు నా స్నేహితులు కారు. నాకు ఎవ్వరూ స్నేహితులు లేరు, ఎవ్వరు క్లోజ్ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే నేను ఎవరిని స్నేహితుడిగా చూడను. ఇక్కడ ఉన్నవాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు, హిట్ ఉన్నవాళ్ళు, ఫ్లాప్ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టపడని వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పేదవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళతో నేను ట్రావెల్ చేయడానికే వచ్చా. వీళ్ళలో కలిసి నేను పనిచేసుకొని ఆ పని చేసేంతకాలం అందరితో గౌరవంగా ఉంటా, చాలా రెస్పెక్ట్గా ఉంటా. వాడి దగ్గర తీసుకోను, వాడి దూరం పెట్టను. 6:30 అయితే ఎవ్వడు నా వాడు కాదు, నా ఇల్లు కోసం ఎత్తుక్కుంటా వస్తా. అందుకని ఎవరిని నేను స్నేహితుడిగా భావించను. మన ఫ్లైట్ ఎక్కుతుంటే పక్కన కూర్చుంటాను చూడు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా, నేనున్నాను, నా పక్కన నువ్వు కూర్చున్నావు. ఎవరండి మీరంటే నేను పలానా శ్రావణి అండి. శ్రావణి గారు బాగున్నా, వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి. దిగేటప్పుడు మీ నెంబర్ నాకేంటి, ఆ నెంబర్ నేను తీసుకుంటా. మళ్ళీ నేను చేయను, అంతే. ఇంకా లాస్ట్ అది బై బై చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించరు అసలు. రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే ఆ షీల్డ్, మీ షీల్డ్ ఇవ్వాలి గురుగారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా, అందులో వచ్చి అట్లా. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనఫిషియల్గా కూడా ప్రైవేట్గా ఇచ్చారు. వాటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఎన్టీఆర్ వల్ల. ఎన్టీఆర్ నా క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే. మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి, ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంటే ఆయన్ని గట్టిగా తిట్టి రే నా కొడక తిడుతుంటే అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు, గట్టిగా వాటేసుకొని. ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే. ఆయన అన్నాడు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు అలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే పెద్ద ఆర్టిస్టులు చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలో అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది. దానికి నంది అవార్డు తీసుకోవాలి, అవి రాంగ్ రూట్లో. అట్లాంటివి నాకు వద్దన్నా. నాకు వచ్చింది కాబట్టి తీసుకోవటం కాదు, అవి చాలా రాంగు వెళ్ళి. చాలా సేపటి నుంచి చూస్తున్నాను, షర్ట్ ఇలా అంటూనే ఉన్నారు. ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, లేదు గట్టిగా ఉన్నా. అది ఎట్టొచ్చిందో శ్రావణి నాకే తెలియదు. శ్రావణి మా ఆవిడ ఈసారి ఇట కొట్టి తనలాగా మానేసింది. మా అబ్బాయి కూడా నెట్టేవాడు ఇట్లా అనేవాడు. మా ఆవిడైతే కొట్టుద్ది, ఇట్లా లాగుద్ది, తీసేయి ఏ నరాలు బిగ్గినసా. నాకు అంటే ఏ టైంలో స్టార్ట్ అయి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం? అది ఎప్పుడు తెలియదు అసలు. ఎందుకో ఇప్పటికి ఇది ఎప్పుడు అందరూ ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసాని ఇలాగ డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్ దాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసాడు చెక్స్. ఓకే. అది నచ్చి ఆయనకి అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే. ఆయన పెట్టాడు వెంకటేష్, ఇట్లన్నీ సినిమాలో పెట్టాడు, మురళి చేస్తాను నేనని. అది పోవట్లేదు, ఎన్నిసార్లు కూడా పోవట్లేదు శ్రావణి. అది ఏం చేయాలి, బయట ఏ కంట్రీస్ వెళ్ళినా కానీ వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో
ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే. నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి. అందుకని వాళ్ళు కూడా అక్కడ కూడా ఏంటప్పుడు సార్ రాజాజీ ఇట్లంటారు కూడా. ఓకే. అరే అక్కడ కూడా వచ్చానా అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ అందరూ ఉంటారు. రాజా అంటారు బయటికి వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్ మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది. దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న. థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. ఓకే. అది ఆ ప్రోగ్రాము మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన 2-3 నెలల తర్వాత ఇండియా మొత్తం అదే స్టేట్ అంతా ఎక్కడికి వెళ్ళి రాజా 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 రాజా. ఓకే. అందరూ రామారెడ్డి కూడా అయినాడు రాజా రా, అట్లా అలవాటు అయిపోయింది. ఓకే. ఓకే. సో మొత్తానికైతే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు అసలు లేదు అంటే జబ్బులు అయితే లేవు. చూసావు వెళ్తుంటే ఇప్పటికి ఫాస్ట్ టక్ 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 వెళ్తుంటా కదా. ఓకే. ఇప్పటికి పరిగెత్తాను, తీవ్రమైన జబ్బులు లేవు, 10 అంతస్తులైన మెట్లు ఎక్కేస్తాను. ఓకే. పరిగెత్తాను మళ్ళీ వస్తాను. ఇది బాబీ సినిమా చూడండి, బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట. ఎవరు మహేష్ ఫ్రెండ్ని చంపి పారిపోతుంటా బాబీ సినిమాలో. పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో, నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి 2 సార్లు ఆగేశాడు ఎవరు మన మహేష్ బాబు. గసొచ్చి నాకు అలవాటు, చిన్నప్పుడు తిరిగాను కదా. ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తారా? డ్యాన్స్ లేకుంటా పిచ్చి డ్యాన్స్లు వచ్చినా నా పైన అట్టా కొద్ది హెల్దీ అంటే మావిడ మంచి మంచి భోజన ప్రియులా మీరు? అంటే అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం, బాగా తింటా. అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం. వాళ్ళు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం. మా భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తానే. చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు. అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది. ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఓ మై గాడ్, ఎంత ఫైర్! ఇంత ఫైర్లో, ఇంత కోపిస్టిగా, ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే శ్రవణి, అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదోండి కదా ఒకప్పుడు, ఎమోషనల్ కూడా అవుతున్నారు. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా. అంతే నాకు అన్నీ అనుకునేలా జరిగింది శ్రావణి. నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వల్ల వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా. తప్పకుండా. అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపొద్దున పుడికిన ఎవడైనా గొంతు కూర్చున్నా కానీ, చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు, మా ఆవిడకి 60, నా భార్యకి, నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించమాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించొద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టపడలే. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం, నా కుటుంబమే చూడాలి, నా భార్య, నా బిడ్డ. నేను చెప్పాను, నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీలేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి,
నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో అది నవ్వుతూ చెప్పు. ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి, అలాగే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కాము కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు. వచ్చినలా ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వేడవుతావు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడయ్యా, ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు, ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు నీ కుటుంబం అలాగని అమర్చేసా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు, అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బులు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అన్నీ పెట్టి వద్దు. నా చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఇట్లాంటి పుడితే ఆడవద్దు, కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు. తెలియకుండా నా శవంలో కూడా మనసు ఉంటుందేమో, నీకేం తెలుసు, నా మనసు ఆనందపడుద్దేమో. చచ్చిన తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో, ఆ మనసే ఆనందపడుద్దేమో. అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి అని పిలువు. ఏడవ్వం అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వాళ్ళ తెలియని ఉంటాయి కదా, అవి చెబుతూ ఉండు. ఆవిడే అయిపోయిద్ది, ఆడకెళ్ళిపోయిద్ది. తర్వాత ఫోటోలు ఇట్టు మనవి ఉన్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి సాధ్యమా? మావిడి ప్రిపేర్ చేసి మావిడికే ఇంత డబ్బులు తన పేరు పెట్టేశా ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటో తెలియదు, ఎడిపోతారో, ఫారిన్ పోవచ్చు, కొడుకుడు పోవచ్చు. నీకు 50 crores, నెలకి నువ్వు 8-9 లక్షలు నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో అన్నీ చెప్పా, అన్నీ నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడ్చే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడ్చే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, 3 ఇంట్లో పెట్టుకో ఆడపిల్లల్ని పని చేసుకునేవాళ్ళని. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారు ఎక్కువ, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేయి. వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, దగ్గర ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు, ఇద్దరిని, వాళ్ళు కూడా ఇంట్లో ఫ్లైట్లో తీసుకెళ్ళు, ఆడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు, అలా చేశాడని చెప్పి. ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు, వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చానట్టు అనమాట. అందుకని ఎప్పుడూ చేసినప్పుడు నవ్వుకుంటూ ఉండు. ఇట్లా ఈ చొక్కా అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు. ఏమో పైకి వెళ్ళిన తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావు అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి, చావుకు సంబంధించి ఎందుకు, ఆ కార్యక్రమాలకు సంబంధించి, మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఆ అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. ది రామానాయుడు కూడా చంపాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట కబుర్లు పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్టా చెప్పి ఆమెని లైన్ ఫస్ట్ ఏడ్చింది, తను ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని, నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను గుర్తుపెట్టుకో అన్న, ఎవరు ముందు పోతే అని. అట్లా నేను ఏజీ కాబట్టి, నేను ముందు మోగాడు కాబట్టి, అందుకని ఏడవను అనేదా తీసుకొచ్చా. అప్పుడు మిగతా కూడా కాఫీ టీలు ఇచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు. చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు అవసరమైతే 2 రోజులు ఫ్రీజర్లో పెడుతున్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? నేనే గట్టిగా చెప్పా, మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్దని చెప్పా. థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత భోజనం చేసుకుని తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధికులు, నా కొడుకులే చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి, అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే ఇట్లాంటివి నేను వింటే చూస్తాను, నాకు కోపం వస్తుంటుంది.
అది నాకు నేను చనిపోయిన తర్వాత రిటర్న్ అనుకో మా ఆవిడకి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది ఏడుస్తూ ఉంటే. అంత ఇన్సెక్యూరిటీ వచ్చింది. అమ్మో ఇంతమంది ఎడుతున్నారంటే నేను పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మా ఆవిడకి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మా ఆవిడకి, పిల్లలు కాకుండా పిల్లలకి వేరే వస్తాయి. అట్ట సెట్ చేసి పెట్టా. అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంచి కారు కొనుక్కో, ఎక్సలెంట్గా కొనుక్కో, ఇది ఇల్లు ఇది ఇప్పుడే 10 కోట్లు ఒకటే, వేరే అన్ని పిల్లకి ఇచ్చేసాం. నువ్వు అందుకని ఏడవద్దు. ఏడితే చెప్తావు ఎన్ని డబ్బులు చేసిపోయాడు, ఎప్పుడాక ఎన్నాళ్ళు ఏడిపించాడు ఈ గుండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ మా చెల్లెళ్ళతో కానీ మా బామర్దులతో. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దనాన్న, ఎలా చేసేవాడు మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఎట్లా అని అట్లా. నీ పక్కన కొడుకు, వాడు కూడా కొడుకు నవ్వుతా ఆడాలి నా డబ్బాడికి. అప్పుడు వెళ్తే నేను నిజంగా హ్యాపీగా పైకి వెళ్తా. నువ్వు ఎడుతుంటే నేను ఎడుతూ పైకి వెళ్తాను, నీ ఇష్టం ఆలోచించుకున్నా. చాలా నాళ్ళ తర్వాత అదిగో సరేలే ఏడవలే అట్లా అన్నీ మా ఆవిడకి అన్నీ మా ఇద్దరు అట్లానే